ఏపీ పీజీ సెట్ 2025 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. సో అది మనకి 17th జూలై నుంచి 21st జూలై దాకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేస్తారు. అండ్ మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ 18th నుంచి వెరిఫై చేసి అండ్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ మనకి ఇస్తారండి. అది వెబ్ ఆప్షన్స్ వచ్చి 19th నుంచి మనకి 23rd దాకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కానీ దీనిలో చాలామంది డౌట్స్ ఏంటంటే ఇప్పుడు మనకి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ మీకు కంపల్సరీగా మీరు బీఫార్మసీ రిలేటెడ్, బీఫామ్ అయితే బీఫామ్, బీటెక్ అయితే బీటెక్, రిలేటెడ్ డాక్యుమెంట్ మీరు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలండి. మినిమం ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, లేదా ఒరిజినల్ డిగ్రీ అని అప్లోడ్ చేయాలి, లేదా సిఎంఎం కన్సల్టేట్ మార్క్స్ మేము అయినా అప్లోడ్ చేయాలండి. సో చాలామంది స్టూడెంట్స్కి ఇంకా ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అండ్ సిఎంఎం ఇంకా రాలేదండి. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనం ఎలా చేసుకోవాలి, సో మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోద్దేమో అని చాలామంది డౌట్స్ అడుగుతున్నారండి. దానికి సంబంధించిన వీడియో ఇదండి. అండ్ చాలామంది ఫీజు రింబర్స్మెంట్ కూడా ఎలిజిబిలిటీ ఉందా లేదా మాకు, సో ఫీజు రింబర్స్మెంట్ ఉంటే అది మనకు వచ్చిద్దా లేదా, ఈ రిలేటెడ్ దాని గురించి ఈ వీడియో చేస్తానండి. సో ఈ వీడియో వచ్చి నేను లైవ్గా మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూపిస్తానండి. సో లైవ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ మీరు వీడియోలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మీరు గూగుల్లో ఓపెన్ చేసుకొని యాప్స్ ఓపెన్ చేసి యాప్స్లో మీకు పీజీ సెట్ రెండు ఉంటాయండి. పీజీ సెట్ గేట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంటుందండి, అండ్ నార్మల్ పీజీ సెట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుందండి. అది గ్రీన్ కలర్లో ఉండిద్ది, అది చూసుకొని అది క్లిక్ చేసుకోండి. అక్కడ మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసుకొని మీ హాల్ టికెట్ నెంబర్, మీ పీజీ సెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకొని అండ్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చూడండి. సో పీజీ సెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి, ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. సో మా స్టూడెంట్ది అండి ఇది. సో మా స్టూడెంట్ లైవ్ ఎగ్జాంపుల్ చూసి అందుకే డీటెయిల్స్ అన్ని ఏమి లేకుండా తీస్తున్నాండి. ఇక్కడ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ చూడండి. ఇక్కడ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్కి రిమైండ్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చిందండి. మీరు అప్లోడ్ చేయాల్సింది ఓన్లీ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్. ఇక్కడ నేను క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తానండి. సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే నేను అప్లోడ్ చేస్తుందో ఇది 2021లో చేయించుకుందాను సర్టిఫికేట్, రీసెంట్ సర్టిఫికేట్ కూడా కాదండి ఇది. సో మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ 5 years వ్యాలిడిటీ అండి. అందుకనే మనకి మీరు బీఫామ్ జాయిన్ అయ్యేటప్పుడు చేసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఇది ఓకే అండి. సో మీకు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు. సో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ పైన బార్ కోడ్ కింద నెంబర్ ఉండిద్దండి, CGC0 అని ఉండిద్దండి. ఆ నెంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ. సో మీకు ఎగ్జామ్ చూడండి, 2021లో చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేశాను చూడండి. ఇక్కడ వచ్చింది క్యాస్ట్ వెరిఫైడ్ అని వచ్చింది ఇక్కడ. సో మీకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా ఇబ్బంది ఏం లేదండి, అదైనా మీరు చేసుకోవచ్చు. ఓకేనా. ఇన్కమ్ సర్టిఫికేట్ చూడండి. ఇన్కమ్ సర్టిఫికేట్ నేను ఇక్కడ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ ఉంటే అది ఫీజు రింబర్స్మెంట్ కోసం అండి. సో మనకి ఇక్కడైతే ఇది ఆప్షన్ ఉంది కాబట్టి కంపల్సరీ ఫీజు రింబర్స్మెంట్ మనకు వచ్చే అవకాశం ఉందండి. సో కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ మనకి మళ్ళీ దీనిలో కూడా అండి, ఇది కూడా మనకి లేటెస్ట్ ఏం అవసరం లేదండి. సో లాస్ట్ 3 years లోపల క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇది రిసీవ్ తీసుకుంటుందండి. సో నేను ఎంటర్ చేసింది అయితే 2022లో ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేస్తానండి. చూడండి ఇక్కడ కూడా మీకు ఇన్కమ్ వెరిఫైడ్ చూడండి. నేను 2 క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా సరే ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా లేటెస్ట్ కాదండి అప్లోడ్ చేసింది, 2 పాత అప్లోడ్ చేశాను. నాకు ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ అవ్వలేదు. అండ్ మేజర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఇక్కడ అండి. సో ఇక్కడ మీ డిగ్రీ అండ్ ఈక్వలెంట్, ఇక్కడ మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తారు. సో ఇక్కడ మా స్టూడెంట్ నేను మా డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో మీరు ఇది ఆల్రెడీ పీజీ సెట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇస్తుంటారు డీటెయిల్స్. ఎప్పుడైతే మీరు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వగానే మీకు ఆటోమేటిక్ పర్సంటేజ్ వచ్చేసిందండి. మీరు ఎంత పర్సంటేజ్ అనేది మీరు పర్సంటేజ్ మీరు అప్పుడు అంటే మనం ఎంటర్ చేస్తుండం. సో ఇక్కడ మనం పర్సంటేజ్ ఇస్తాం ఇక్కడ. సో మా స్టూడెంట్కి వచ్చి 81% వచ్చింది. ఒకవేళ మీకు CGPలో వస్తే CGPని కన్వర్ట్ చేసుకోండి పర్సంటేజ్ కింద. అండ్ చెప్పాను కదండి, కన్సిడర్డ్ మార్క్స్ మెమో సర్టిఫికేట్స్ ఇక్కడే ప్రాబ్లం వచ్చేది. సో రిమైండ్ డీటెయిల్స్ చూడండి ఒకసారి. రిమైండ్ డీటెయిల్ ఆటోమేటిక్గా మీరు ఏం ఎంటర్ చేయాల్సిన ఆటోమేటిక్ వచ్చేస్తుంటాయండి మీ పీజీ సెట్ ర్యాంక్ అన్నీ కూడా. ఇక మీరు చూడండి, డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ అబౌవ్ ఇన్ఫర్మేషన్ నో అని పెట్టి డిక్లరేషన్ సబ్మిట్ చేసి నార్మల్గా అయితే ఆ ప్రొవిజన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ చేసేసుకోవచ్చు ఇలా ప్రాసెస్. ఇప్పుడు నా దగ్గర ప్రొవిజన్ సర్టిఫికేట్ లేదు, ఏం చేయాలి? సో ప్రొవిజన్ సర్టిఫికేట్ లేనప్పుడు మీరు ఏం చేస్తారంటే అండి ఇది జస్ట్ ఒక 4-5 days ఆపడం కోసం అండి. ఇది మీరు తర్వాత అయినా సరే మీకు యాప్సే వాళ్ళు మీకు అడుగుతారండి. నేనేం చేశాను అంటే అండి 4th year సెకండ్ సెమిస్టర్ మార్క్స్ షీట్లో CGPA2 కనపడుద్ది అండి మనకి. సో ఓవరాల్గా 4 years వచ్చిన అగ్రిగేట్ మార్క్స్ అనేది దానిలో కనపడుతుంది. 8.1 వచ్చింది దీనికి. దాన్ని స్కాన్ చేసి దాన్ని PDFలో కన్వర్ట్ చేసి దాన్ని అప్లోడ్ చేశానండి. సో ఇది నేను చేసిన ప్రాసెస్ అండి. ఇది చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా పేమెంట్ ఆప్షన్కి వెళ్ళిద్ది. సబ్మిట్ చేసిన పేమెంట్ ఆప్షన్కి వెళ్ళి పేమెంట్ చేసుకోవచ్చండి. సో ఇంకా దీని రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కమెంట్ సెక్షన్లో అడగండి, కంప్లీట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. థ్యాంక్ యూ అండి.